కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చెయ్యాలి, తుదముట్టించాలి అనే ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాము అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయిపోయింది వాషం, ఇంకా బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు, అయిపోయింది, అందరూ పోతారు, ఉంటే ఆ ఇద్దరే ఉండొచ్చు, అవసరమైతే హరీష్ బీజేపీలో పోతాడు, ఉంటే కేటీఆర్ అండ్ కేసీఆర్. ఈ సొల్లు మాటలు, సొల్లు కబుర్లు, ఎవడో గాలికి పోయే మాటలు తీసుకొచ్చి మన టైం ఎందుకమ్మా? ఇది అవుతుందా చరిత్రలా? అది కాదు. బీజేపీ జనసంఘ ఉన్నప్పుడు ఎన్ని 3 సీట్లు వచ్చాయి 52లో. 52 నుంచి 84 ఎన్ని సంవత్సరాలు? 32 సంవత్సరాలా? 32 సంవత్సరాల 2 వచ్చాయా? ఇది రాజకీయం కాదా? 82 సీట్ల నుంచి ఈరోజు 2 పర్యాయాలు అవకాశం ఇచ్చారు. మీరు పొత్తులు కలుపుకున్నారు, ఎందుకు కలుపుకున్నారో అది వేరే విషయం. 3వసారి కూడా వచ్చారు కదా, మనం కాదనలేదు కదా. దానికి ఎవరమ్మా నిన్నదాకా తిరిగి తిరిగి ఆరోపణ చేసి ఏం తెలియక ఇవాళ అధికారం రాగానే కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయా? అవతలోడు చిన్నోడైందా? 1.8% తేడా ఉంటేనే నువ్వు గొప్పనివైనావు. 1.8% ప్రజలు మెచ్చినంత మాత్రాన, అధికారం వచ్చినంత మాత్రాన ప్రపంచంలో మేధావుల అందరికంటే నీకే మేధావిత్వం ఉన్నది. సాంకేతిక రంగంలో, వైద్య రంగంలో, అన్నిట్లలో వీళ్ళ గొప్పలా ఎందుకు మాట్లాడతారు? అది అందుకోసం జస్ట్ త్రో ఇట్ అవుట్, అనాల్సిందే. విజ్ఞులుగా, విశ్లేషకులుగా, ప్రజాస్వామ్యవాదులుగా, ప్రజాస్వామ్యం మీద పూర్తి నమ్మకంతో ఉన్నవాళ్ళు చీయని కొట్టాలి, అంతే. దట్స్ ఇట్. ఇట్ టేక్స్ టైం, లెట్ ఇట్ టేక్ టైం. కాదంటామా? ఏదైనా మళ్ళీ ప్రజల మద్దతు కావాలి కదా. ప్రజలకు అర్థం చేయించే విధంలో ప్రతిపక్షంలో ఉన్న ఆ మాట చేస్తున్నాం అనేది గ్రహించమని కోరుతున్నాం. ప్రజల అవసరాలే ముఖ్యమని భావించే రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఆ కోణంలో ఆలోచిస్తారు, చించాలి. ఒక ప్రశ్న, ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఉంది, వీళ్ళు లొసుగులు ఎత్తుక్కొని వెళ్తున్నారా, లేదంటే కొంచెం మన ఎందుకు మేము కూడా ఈ 4 సంవత్సరాల పీరియడ్ని ఎందుకు పనంగా పెట్టాలి అనే కొంచెం మన ఇది లేదా? ఇందులో లొసుగులు ఏంటంటే, స్పీకర్ గారికి అధికారం ఉంది చట్టంలో. స్పీకర్ గారు తీసుకోకపోతే స్పీకర్ గారిని చేయగలిగింది ఏమీ లేదు రాజ్యాంగంలో. అది లొసుగు. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నది, మిమ్మల్ని మేమేమనం కానీ కాలపరిమితి పెడుతున్నాం 3 సంవత్సరాలు, 3 నెలలు అంది. అది ఒక సూచన, ఇట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ది యాక్ట్. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగంలో ఉన్న ఒక అంశం మీద తమ అభిప్రాయాన్ని చెప్పుకుంటూ ఇలా చేస్తే బాగుంటుంది అనే మాట అన్నారు. అంటే దేశంలోని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది కూడా ఒక చట్టబద్ధమే అనుకునే విధంగా అనుకుంటే, ఆలోచిస్తే సమస్య లేదు. అది ఆసాంలో ఎక్కడో చేశారు మొన్న, ఇక్కడ మన ఢిల్లీలో కూడా జరిగింది. అది వేరు, నేననేది వేరు. మా 3 నెలల్లో చేసింది అని చెప్తే ఏదో అస్సాం రాష్ట్రంలో, ఇక్కడ నాకు లేదు, అక్కడ పైన రాజ్యసభలో పట వేరే పార్టీ వాళ్ళకి వేస్తే వాళ్ళను ఇది చేస్తే మీరు 3 నెలల్లో చేయమంటే ఆయన 10 రోజుల్లోనే ఏదో చేసినట్టున్నారు. అది చేయమని సూచించడమే ఒక పని, అంటే ఒక నివేదన, కానీ చట్టం కాదు. అందుకే ఆయన చేశారు, ఇక్కడ చేయమని కోరుతున్నారు. ఇంతకుముందు ఇక్కడ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. 8 రాష్ట్రాల్లో చేయకపోతేనే ప్రభుత్వాలు కూలిపోయినాయి అనే సంగతి మనకు తెలుసు, మీకు తెలుసు, అంతే కదా. అందుకోసం చట్టాన్ని ఇప్పుడు కాసేపట్లకి ఇన్స్టెంట్ గా మేమేదో విజయం సాధించాము అనేసి, అది విజయం సాధించామని ఎవరు అనుకుంటారు? తెలియలేని వాళ్ళు, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, అంతే కదా. అది ప్రామాణికమా? నిజమే ఉంటుంది కదా. పోనీ సరే, ఓకే. ఇప్పుడు 2018లోనేమో వీళ్ళు ఎల్పీ విలీనం చేసుకున్నారు రాజ్యాంగంలోని ఒక క్లాజ్ ప్రకారం, ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయాలనేది, చేసుకోవాలనేది ఒక క్రైటీరియా బేస్లో పోతున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అవ్వడానికి కండవాలు కప్పుకుంటున్నారు. పోయిన తర్వాత ఈ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చినామో కూడా చెప్తున్న వైవిధ్యంలో ఒక్కొక్కరిని జమ చేసుకొని ఒక 1/3 మెంబర్స్ అయిన తర్వాత అట్లా విలీనం అని చెప్పుకునే అవకాశం ఉంటుందా టెక్నికల్? అంటే ఇక ఈ దేశంలో ఎవరు తెలియకలు లేరు, నేనే తెలియకలను అని కూడా గట్టిగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు మారినావు? 2/3 ఎప్పుడైంది? 2/3 అయిన తర్వాత రెజల్యూషన్ ఎప్పుడు చేశావు? నువ్వు 2/3 అయ్యేదాకా నువ్వు మారలేదా పార్టీ? అయ్యో, మారి బీఫామ్లు తీసుకొని మళ్ళీ పోటీ కూడా చేసి, అదే అంటున్నాను కదా. అంటే నేను అనేది పార్టీ మారడం ఎప్పుడు అనేది ముఖ్యమా, పార్టీ మారిన తర్వాత అందరికి వెళ్తే మేము 2/3 అనడం ముఖ్యమా? ఎవరి కాళ్ళు కప్తారు, ఎవరిని మోసం చేస్తారు? జనాలకి ఇవన్నీ తెలియకపోవచ్చు ఈ పాయింట్లన్నీ. అందుకోసం జనాన్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి
కాలం గడపడానికి చేసే ఎత్తుగడలో భాగంగా ఈ మాటలు మాట్లాడుతున్నారు. మీరే అన్నారు, ఇది పార్టీ మారడం ఒక ఎత్తు అయితే, ఆ మారిన పార్టీ బీఫామ్ మీద మళ్ళీ పోటీ చేయడం మరో ఎత్తు అయితే, ఇది 2/3 కింద ఎట్లా వస్తుంది? ఆలోచించమని కోరుతున్నా, మీడియాని కోరుతున్నా దయచేసి. అంతే కదా, అడ్మిషన్ కోరుతాం, న్యాయ వ్యవస్థను కోరుతాం, న్యాయ వ్యవస్థ వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, అది వేరు. అంతే కదా, స్వయంగానే అయితే తీసుకో కదా. మన ఇద్దరం మాట్లాడుకున్నంత మాత్రం న్యాయ వ్యవస్థ మధ్యలోకి వచ్చి అయితే అనలేదు కదా. సో మనం మన పని చేస్తే చాలు, జనం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, కొద్దిగా వెనుక ఉంది, అంతే తేడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.